ఆస్ట్రేలియాతో 5వ టెస్టులోనూ టీమిండియా బ్యాటర్లు తలబడ్డారు. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరగడంతో పెవిలియన్కి క్యూ కట్టారు. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 108 పరుగులకి ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ 98 బంతుల్లో 3 ఫోర్లు, ఒక 6 సాయంతో 40 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 95 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివరిలో బుమ్రా 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక 6 సాయంతో 22 పరుగులు చేసి విలువైన స్కోర్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లో స్కాట్ బోలాండ్ 31 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్ 49 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ప్యాట్ కమిన్స్ 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. నాథన్ లయన్ కూడా 1 వికెట్ తీశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ 4 పరుగులతో ఉండగా క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే యశస్వి జైస్వాల్ కూడా 10 రన్స్ చేసి ఉండగా బోలాండ్ స్టన్నింగ్ డెలివరీతో పెవిలియన్ చేర్చాడు. కోహ్లీ ఎదుర్కొన్న ఫస్ట్ బాల్కే అతనికి లైఫ్ లభించింది. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ను కోహ్లీ వెంటడగా స్లిప్లో ఉన్న స్మిత్ వైపు దూసుకెళ్లింది. అయితే అతను బంతిని అందుకునే క్రమంలో నేలకు తాగడంతో అంపైర్ నాటౌట్గా ఇచ్చాడు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవుట్ అయ్యే ప్రమాదం నుంచి కోహ్లీ బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శుభ్మన్ గిల్తో కలిసి ఆచితూచి ఆడాడు. ఓపికగా ఆడిన ఈ జోడీ నాథన్ లయన్ విడదీశాడు. తొలి సెషన్ ఆఖరి బంతికి శుభ్మన్ గిల్ అనవసరమైన షాట్తో పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 3 వికెట్ల నష్టానికి 57 పరుగులతో లంచ్ బ్రేక్ వెళ్ళింది. క్రీజులోకి రిషబ్ పంత్ రాగా రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే విరాట్ కోహ్లీ 17 పరుగులతో ఉండగా మరోసారి తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. మళ్ళీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని వెంటాడి పెవిలియన్ చేరాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి పంత్ పోరాడాడు. శరీరాన్ని అడ్డుపెట్టుకుని క్రీజులో నిలబడ్డాడు. పిచ్పై అనూహ్య బౌన్స్ ఉండడంతో బంతి అనేకసార్లు రిషబ్ పంత్ శరీరానికైతే తాకింది. 4 వికెట్ల నష్టానికి 107 పరుగుల స్కోర్తో టీమిండియా టీ బ్రేక్ వెళ్ళింది. చివరి సెషన్లోనూ పంత్, జడేజా ఓపిక్గా బ్యాటింగ్ చేశారు. పదే బంతులో రిషబ్ పంత్కు తాగాయి. దెబ్బల వలన ఏమో తెలియదు కానీ 97 బంతులు ఓపిక్గా ఆడిన పంత్ అనవసరమైన షాట్తో క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి బంతికి నితీష్ కుమార్ రెడ్డి కూడా గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. దాంతో భారత్ కోలుకోలేకపోయింది. కాసేపటికే జడేజా కూడా 26 పరుగులు వద్దుండగా అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ పోరాడే ప్రయత్నం చేశాడు కానీ అతన్ని కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 148 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఆల్అవుట్ దిశగా సాగింది. ఈ పరిస్థితుల్లో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధి కృష్ణ, సిరాజ్లతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జట్టుకు 108 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించగా ఉస్మాన్ ఖవాజాను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.